ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కరకన. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ నటించిన వార్ 2. ఈ మూవీ అయితే నాకు అసలు నచ్చలేదండి. డిజాస్టర్ అనే చెప్పాలి. అండ్ ఈ మూవీ అయితే నేను అసలు మీకు థియేటర్లో చూడొద్దు అని చెప్తాను. అండ్ ఓటీటీలో కూడా వేస్ట్. ఏదో మీకు టైం పాస్ కావట్లేదంటే ఈ మూవీ చూడండి. కానీ ఇంకా హీరో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ క్యారెక్టర్ని అసలు ఎన్టీఆర్ ఎందుకు ఎంచుకున్నాడో నాకు అర్థం కాలేదు. అంటే టెంపర్ బిఫోర్ ఎన్టీఆర్ ఎలాంటి మూవీస్ చేశాడో సేమ్ అలాంటి మూవీయే ఇది వార్ 2. టెంపర్ తర్వాత తను ఎలాగా వరుసగా తన కథల్ని చాలా డిఫరెంట్గా ఎంచుకుంటూ ప్రతి మూవీని హిట్ ఎలా వేస్తున్నాడో అలా అయితే ఈ స్టోరీ లేదు. నేను నిజంగా చెప్పాలంటే ఈ మూవీలో ఎన్టీఆర్ కాకుండా వేరే వాడిని ఎవరిని పెట్టినా సరే కరెక్ట్గా సూట్ అవుతుంది, ఒక్క సాంగ్ తప్ప. ఆ సాంగ్లో డ్యాన్స్ అయితే సూపర్గా ఉంటుంది. ఆ ఒక్క సాంగ్ని మనం కోసం అయితే వెళ్ళాలి. మిగతాదంతా అయితే నాకు ఏమనిపించలేదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే వార్ 2 అనేది ఆల్రెడీ మనం టైగర్ 3, పఠాన్, ఎగ్ ద టైగర్ ఇవన్నీ చూసాం కదండి. సేమ్ అదే ఫార్మాట్లో ఉంటుంది. అండ్ స్టోరీ అయితే మనకి చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంటర్వ్యూస్లో ఎన్టీఆర్ మనకి స్టేజ్పై ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం చెప్పారంటే ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉంటుంది అన్నారు. కానీ అసలు క్లైమాక్స్ కూడా క్లైమాక్స్ లాగా ఉండదు, అంత వరస్ట్గా ఉంది. అండ్ ట్విస్ట్లు అయితే చాలా ఉన్నాయి అన్నారు. అండ్ సీట్ ఎడ్జ్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి అన్నారు. కానీ సీట్ ఎడ్జ్ కాదు కదా, నాకు అసలు నవ్వు కూడా రాలేదు, చాలా వరస్ట్గా ఉంది. అండ్ హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే అనిపించింది, పెద్దగా గొప్పగా ఏం లేదు. ఇంకా కియారా అద్వానీ కూడా ఎందుకు ఉందో తెలీదు. ఇంకా పఠాన్లో దీపికా పడుకోనే క్యారెక్టర్ అయితే కొంచెం బెటర్. ఇందులో అయితే అసలు తనకి ఇంపార్టెన్సే లేదు. అండ్ ఇంకా మెయిన్ విషయానికి వస్తే డైరెక్షన్ అయాన్ ముఖర్జీ. ఆయన చేసిన బ్రహ్మాస్త్ర అయితే చాలా బాగా తీశాడు విఎఫ్ఎక్స్. ఇందులో ఎందుకు ఆ విఎఫ్ఎక్స్ కూడా సరిగ్గా ఉండవు, ఒక స్టోరీ బాగోదు, స్క్రీన్ ప్లే బాగోదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రీతం ఆయన అయితే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే డూమ్ మ్యూజిక్ అండ్ ధూమ్ 3 కూడా బాగా ఇచ్చారు. కానీ ఇందులో అయితే ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగోలేదు, అసలు ఏమీ బాగోలేదు. ఓన్లీ ఆ ఒక్క సాంగ్ అయితే ఓకే అనిపించింది. మీరైతే థియేటర్లో చూడడం వేస్ట్. ఓటీటీలో కూడా నాకైతే మీరు టైం ఉంటే చూడండి, లేకపోతే వేస్ట్. మీరు అదే సాంగ్ చూడాలంటే యూట్యూబ్లో అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఆ సాంగ్ అయితే మీకు నచ్చిన సార్లు చూసుకోండి. నాకు ఫస్ట్ ఈ సాంగ్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఏంటి బాలీవుడ్లో ఫస్ట్ టైం ఓన్లీ టీజర్ రిలీజ్ చేస్తున్నారు సాంగ్కి, ఇంకేం రిలీజ్ చేయట్లేదు అనిపించింది. నాకు ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది, ఆ సాంగ్ తప్ప ఇంకేమీ బాగోలేదు సినిమాలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్టీఆర్ గారు ఇప్పుడు కెరియర్ పీక్ కొంచెం అలా గ్రాఫ్ పెరుగుతున్న టైంలో ఇలాంటి మూవీ ఎందుకు చేశారో, అసలు ఆ ఇంట్రడక్షన్ షార్ట్స్ ఏంటో, ఆ విఎఫ్ఎక్స్ ఏంటో అస్సలు బాగలేదు. తన కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్టర్ నరసింహుడు అనుకుంటున్నాను నేను. అంత బ్యాక్కి వెళ్ళిపోయింది. మీరు కూడా చూడండి, చూసి రివ్యూ కామెంట్స్లో చెప్పండి.